మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం మేడం. నమస్తే. సో మేడం, మనం ఇటు న్యూస్ చూసినా అండ్ న్యూస్ పేపర్స్ చూసినా ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరి నుంచి వచ్చే వర్డ్ హెచ్ఎంపివి వైరస్. అసలు దీనికి ఆ వర్డ్ వినంగానే చాలా మంది కూడా పానిక్ అయిపోతూ ఉన్నారు. అంత భయపడాల్సిన అవసరం ఉందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కోవిడ్ టైం నుంచి వైరస్ అనగానే పానిక్ అన్నది వచ్చేస్తుందండి. బికాస్ కోవిడ్లో మనం అనేక రకమైన పరిస్థితులు చూసాం కాబట్టి ఎనీ వైరస్కి మనం అలర్ట్ అయిపోతున్నాం. సో పానిక్ న్యాచురల్గా వస్తుంది. ఎప్పుడైతే మనం ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ చేసుకుంటామో, అంటే ఆ వైరస్ గురించే రకరకాల వీడియోస్ వింటాము, వార్తలు వింటాము, దాని గురించి చదవడం స్టార్ట్ చేస్తాము. సో ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయ్యి పానిక్ వైపు వెళ్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పానిక్ అవ్వకుండా ఉండాలి అంటే దానిని ఏ రోజుకి ఆ రోజే రిసీవ్ చేసుకోవాలి. అంటే అది ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎంత స్ప్రెడ్ అవుతుంది, ఏ స్టేజ్లో ఉంది అన్నది యాజ్ ఇట్ ఈజ్ వాస్తవాన్ని తీసుకోవాలి. అలాగే మీడియా ఛానల్స్ కూడా వాస్తవాన్ని ప్రెజెంట్ చేయాలి. అప్పుడే మనం పానిక్ అవ్వకుండా ఉంటాం. రెండోది ఏంటి అంటే, మానసిక నిపుణులుగా నేను చెప్పాల్సింది ఇక్కడ ఏంటి అంటే, అందరం ఒకలాగే తీసుకోం కదా ఇన్ఫర్మేషన్, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రిసీవ్ చేసుకుంటాం. అయితే మనం ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ చేస్తున్నప్పుడు ఆ వైరస్ గురించి చెప్తున్నప్పుడు అవగాహన ఫస్ట్ కల్పించాలి. వైరస్ ఏంటి, దానిని ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలి అన్నది ఫస్ట్ ప్రివెంటివ్ మెజర్స్ ఎప్పుడైతే చెప్తామో దాన్ని రిసీవ్ చేసుకోవడం కూడా కరెక్ట్గా ఉంటుంది. మనం ఏం అమలుపరచాలి అంటే మన దినచర్యలో ఏం చేంజెస్ తీసుకుంటే ఈ వైరస్ని నివారించవచ్చు అన్నది వాళ్ళకి అవగాహన కల్పిస్తే పానిక్ అన్నది అవ్వకుండా దాని మీద ఫోకస్ పెట్టగలుగుతారు. అండ్ అదే విధంగా ప్రికాషన్స్, ఎస్పెషల్లీ మెంటల్గా కూడా మనం స్ట్రాంగ్గా ఉంటేనే చెప్తూ ఉంటారు మన దగ్గరికి ఏది రాదు అని. యాజ్ అ సైకాలజిస్ట్గా మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ఎలా హ్యాండిల్ చేయాలి మేడం? యాక్చువల్లీ మెంటలీ స్ట్రాంగ్ వీక్ అన్నది ఏమి ఉండదండి. ఇట్స్ మోర్ అబౌట్ స్ట్రెంగ్త్ అంటాం. అంటే మనం ఆ సిచ్యువేషన్ ఎప్పుడైతే ఫేస్ చేస్తామో అప్పుడే మనం దాన్ని ఎంత బాగా ఫేస్ చేస్తామో అని అవగాహన వస్తుంది. ముందే మనం స్ట్రాంగ్గా వీకా అంటే మనం భయపడిపోగానే అయితే నేను వీకా, ఆందోళన పడిపోతున్నాను కాబట్టి నేను వీకా అన్నది వాళ్ళ మైండ్లోకి వచ్చేస్తుంది. సో మెంటలీ స్ట్రాంగ్ ఆర్ మెంటలీ వీక్ అనుకునే బదులు మెంటలీ ఫిట్ అనుకోవచ్చు. ఇప్పుడు ఫిజికల్గా మనం ఫిట్ ఉండడానికి ఎలా ట్రై చేస్తాం, ఇప్పుడు నాకు డయాబెటీస్ ఉంది అంత మాత్రాన నేను ఫిజికలీ వీకా కాదు కదా, నేను మంచిగా నా లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు, ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టుకోవచ్చు, మెడిసిన్స్ వాడుతూనే ఫిట్గా ఉండడానికి ట్రై చేస్తాం. సో ఇట్స్ నెవర్ అబౌట్ స్ట్రాంగ్ అండ్ వీక్. మెంటల్ హెల్త్ కూడా అంతే, ఇట్స్ నాట్ అబౌట్ స్ట్రాంగ్ అండ్ వీక్. ఎంత ఫిట్గా మనం ప్రతి సిచ్యువేషన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి ఎంతవరకు ప్రయత్నిస్తున్నాము అన్నది ఈజ్ వాట్ షుడ్ బి అవర్ ఫోకస్. రెండోది ఏంటి అంటే, అందరూ కూడా భయము ఆందోళన అన్నది అందరికీ ఉంటుందండి. ఇప్పుడు మనం మనకి చెప్పడం అంటే అన్ని ఎదుర్కోవాలి అన్నది. బట్ ఇప్పుడు మనం కోవిడ్ చూసినప్పుడు మనకి ఏమైంది, ఏం జరుగుతుందో తెలీదు, ఈ వైరస్ ఏంటో తెలీదు, వరల్డ్ అంతా అదే వైరస్. చాలా టైం వరకు మనకి దానికి ట్రీట్మెంట్ మోడాలిటీస్ తెలియలేదు. డాక్టర్స్ వర్ ఆల్సో కన్ఫ్యూజ్డ్. అండ్ ట్రీట్మెంట్కి వాళ్ళని పట్టుకెళ్లే విధానం కూడా మనకు ఆ విజువల్స్ చాలా భయంకరంగా కనిపించాయి అప్పట్లో. వాళ్ళకంతా అది కవర్ చేసి టాప్ టు బాటమ్ వాళ్ళని పట్టుకెళ్ళడం, అంబులెన్సెస్ లో పట్టుకెళ్ళడం, ఇవన్నీ కూడా భయంకరమైన విజువల్స్ చూసాం మనం. సో మెంటలీ ఎఫెక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాం, బేసిక్ గా ఎప్పుడైతే అన్సర్టైనిటీ ఉంటుందో, అంటే ఏం జరుగుతుంది అన్నది మనలో ఎవరికీ అవగాహన ఉండదో, మనకెవరు ఆ భరోసా కూడా ఇవ్వలేదు. కోవిడ్ టైం అప్పుడు చాలా టైం పట్టింది ఆ భరోసా ఇవ్వడానికి. అంటే ట్రీట్మెంట్ కనుక్కున్నాము, లేదా వ్యాక్సినేషన్స్ వచ్చాయి, కంట్రోల్ వచ్చింది అని చెప్పగలిగి భరోసా ఇవ్వడానికి చాలా టైం పట్టింది. సో భరోసా ఇవ్వనప్పుడు ఆబ్వియస్గా అందరూ ఖచ్చితంగా భయపడతాం, భయపడకుండా ఉండం. అయితే ఇలాంటి టైం అప్పుడు ఏమవుతుందంటే మాస్ హిస్టీరియా అంటాం. అంటే అందరం కూడా ఒకసారి అలర్ట్ అయిపోతాం. ఏ కాజ్ లేకుండా మనం ఆ సిమ్టమ్స్ అన్ని మనం అనుభవించడం స్టార్ట్ చేస్తాం. లైక్ కోవిడ్ సంబంధించిన సిమ్టమ్స్ కానీ, ఇప్పుడు హెచ్ఎంపీవీకి సంబంధించిన సిమ్టమ్స్ కానీ, మనకి ఏ ఆర్గానిక్ కాజ్ లేకుండా ఆ సిమ్టమ్స్ వచ్చేయడం జరుగుతుంది. బికాస్ కేవలం భయం వలన మనకు అది అనుభవించేస్తాం. అలాంటప్పుడే పానిక్ అయిపోతాం. బికాస్ ఇంతమందికి వచ్చేస్తుంది ఏంటి, అందరూ అనుభవించేస్తున్నారు ఏంటి అని. అలాగే కోవిడ్ టైం అప్పుడు 2 రకాల మనస్తత్వాలు చూసాం. ఒకరు పూర్తిగా దాన్ని బ్లో అవుట్ చేసేస్తారు. అంటే చిన్న కామన్ కోల్డ్, చిన్న ఫీవర్, మామూలు ఫ్లూ సిమ్టమ్స్ ఉన్నా సరే నాకు నిజంగానే ఈ వైరస్ ఉంది అని ఒక భయపడిపోయిన వాళ్ళు ఉన్నారు.
అలాగే పూర్తిగా వైరస్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నా సరే ఏం కాదులే, ఇది నార్మల్ ఫ్లూలే, తగ్గిపోతుంది, కామన్ కోల్డ్ ఇది అని భయపడకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో 2 రకాల మనస్తత్వాలు వోంట్ హెల్ప్ అండి. రెండు కూడా 2 ఎక్స్ట్రీమ్స్ లో ఉన్నాయి. ఇలాంటి వైరస్లు ఉన్న టైం అప్పుడు మనం అప్రమత్తంగా ఉండాల్సింది ఏంటి అంటే, నేను చెయ్యవలసినది ఏంటి, అన్నీ నా కంట్రోల్లో ఉండవు కానీ కొన్ని మాత్రం నా కంట్రోల్లో ఉంటాయి. అదేంటి, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, బయటికి వెళ్ళొచ్చిన తర్వాత హైజీన్ మెయింటైన్ చేయడం, అలాగే పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. అలాగే ఫ్లూ కానీ మనకి కోల్డ్ కాఫ్ ఇలాంటివి ఉన్నాయి అన్నప్పుడు మనం యాక్చువల్లీ తుమ్మడం ఇలాంటివి చేస్తున్నప్పుడు ఎలా చేయాలి అన్న క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. అవతల వాళ్ళకి మన వలన సోకకుండా నేను తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అన్నది ఇట్స్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. సో అది పాటించడం, ఇవన్నీ చేసినప్పుడే మనము సేఫ్ గా ఉంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సేఫ్ గా ఉంచుతాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మెంటల్ స్ట్రెంగ్త్ ఎక్కడ చూపించచ్చు అంటే, వాట్ ఈస్ ఇన్ మై కంట్రోల్, వాట్ ఈస్ నాట్ ఇన్ మై కంట్రోల్. అంటే నా కంట్రోల్లో ఉన్నదేంటో నేను దాని మీద ఫోకస్ పెడితే అది చేయగలుగుతా. నా కంట్రోల్లో లేనిది, లైక్ ఎవరి నుంచో నాకు వచ్చేస్తుందేమో, పబ్లిక్ ప్లేసెస్ లోకి వెళ్తే ఎవరైనా నాకు స్నీజ్ చేసేస్తారేమో నా మొహం మీద, నేను మాట్లాడుతున్న వాళ్ళలో ఎవరికి ఆల్రెడీ ఈ వైరస్ ఉందో, ఇది ఇక్కడ నేను ఉన్న ప్రదేశంలో ఈ వైరస్ ఎంతవరకు ఉందో, అసలు ఈ న్యూస్లన్నీ కరెక్ట్ చెప్తున్నారో లేదో, గవర్నమెంట్ మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా లేదా, ఇవన్నీ మన కంట్రోల్లో లేని ఇన్ఫర్మేషన్. ఇది ఎప్పుడైతే దీని మీద ఫోకస్ పెడతామో మన కంట్రోల్లో ఉన్నది కూడా చెయ్యలేము మనం. సో ఏ వైరస్ అన్నా, కోవిడ్ అన్నా, ఇప్పుడు హెచ్ఎంపీవీ అన్నా, హెచ్ఎంపీవీ అంత సీరియస్ కాదు, ఇంకా ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నా మనకి చెప్తున్నారు. సో ఏ వైరస్ అన్నా ఫస్ట్ చేయాల్సింది మన పర్సనల్ హైజీన్ ఫాలో అవ్వడం, దాని మీద ఫస్ట్ దృష్టి పెట్టాలి. నేను, నా కుటుంబ సభ్యులు, నా ఇంటి పరిసరాలు ఫస్ట్ నేను అది హైజీనిక్ గా ఉంచుకుంటే నా ఇంటి వరకు నేను రాకుండా ఫస్ట్ నివారించుకుంటాను. అలాగే నేను బయటికి వెళ్ళినప్పుడు నా వలన ఎవరికి స్ప్రెడ్ అవ్వకూడదు అంటే, వైరస్ ఉంది అన్నప్పుడు ఆర్ కామన్ కోల్డ్ కానీ ఫీవర్ కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాస్క్ వేసుకోవడం, నా వలన మిగిలిన వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేస్తే మనము సేఫ్గా ఉంటాము, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఆ రెస్పెక్ట్ ఇస్తున్నాం. అంటే నా వలన ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకూడదు అని ఒక సెన్స్ మనలో ఉంటే మనం ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. గ్రేట్ మేడం. అండ్ నిజంగా మీరు చెప్పినట్టుగా అంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, మనకి మెంటల్గా ఎంత స్ట్రెంగ్త్గా ఉండాలి అనేది ఒకటైతే, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో చూసారు కదా, మరి ఇంట్లో మనం ఎంత హైజీనిక్గా ఉంటే అంత మంచిది మనకి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.